మూవీ ఫ్యాక్ట్స్. 'అఖండ 2' పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎందుకు పోస్ట్‌పోన్ అయింది? అసల మూవీ లవర్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? అసలు షోలు పడాల్సిన టైంలోని టికెట్లన్నీ బుక్ చేసుకున్న తర్వాత షో పడకపోవడానికి కారణాలేంటి? ఇదంతా కూడా ఎక్కడి నుండి మొదలైంది అంటే 'అఖండ 2' ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో 14+ రీల్స్, ఇంతకుముందు 14 రీల్స్ అనే సంస్థ ద్వారా సినిమాలు తీసేవారు. ఇప్పుడు 14+ రీల్స్ ద్వారా సినిమాలు తీస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరంటే రామ్ అండ్ గోపి. అయితే వీళ్ళిద్దరూ కూడా 'దూకుడు' సినిమా కూడా ఒకప్పుడు ప్రొడ్యూస్ చేసిన సినిమానే. సో ఆ సినిమాకి వేరే ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఈ రోజెస్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇవ్వాలి ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళు. సో వాళ్ళు ఆ అమౌంట్ని ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల వరకు. వాళ్ళు ఏం చేశారంటే మద్రాస్ హైకోర్టులోని కేసు వేశారు. ఈరోస్ సంస్థ వాళ్ళు మద్రాస్ హైకోర్టులోనే ఒక కేసు వేశారు. మాకు చాలా ఏళ్ళండి 14+ రీల్స్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు అమౌంట్ ఇవ్వట్లేదు, అసలు అమౌంట్ 15 కోట్లు ఇవ్వాలి, అది వడ్డీలతోటి బాగా పెరిగి ఇప్పుడు 28 కోట్లు అయింది, ఆ టోటల్ అమౌంట్ ఇచ్చే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదు అని మద్రాస్ హైకోర్టులోని వాళ్ళు కేసు వేయడం వల్ల సినిమా మొత్తాన్ని ఆపేశారు. సో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే వాళ్ళ డబ్బులు ఎంత ఇవ్వాలో అంత డబ్బులు ఇచ్చేస్తే సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే సినిమా రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు అని అన్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 1 డే అంటే December 4th నైట్ మద్రాస్ హైకోర్టు నుండి వచ్చింది. అందుకనే అక్కడ ప్రీమియం షోస్ ఆగిపోయాయి. తర్వాత December 5న సినిమా మళ్ళీ ఫైనాన్షియల్గా సపోర్ట్ అయిన తర్వాత రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అప్పటికి మేటర్ క్లోజ్ అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఇదంతా కూడా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 'అఖండ 2'కి ఉన్న వాళ్ళు బాలయ్యకి ముందే చెప్పకపోవడం వల్ల, వాళ్ళు ముందుగానే ఒక అనౌన్స్మెంట్ డేట్ ఇవ్వడం వల్ల ఆ డేట్లోని రిలీజ్ చేయలేకపోవడం ఒక పెద్ద కారణమైంది. సో ఈ ఇష్యూ వల్ల చాలామంది ఫ్యాన్స్, టికెట్స్ తీసుకున్న వాళ్ళు, మూవీ లవర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీనికి ఏదో పెద్ద సోషల్ మీడియాలోనే ఒక పెద్ద ఫ్యాక్ట్ అయితే లేకుండా లేనిపోనివన్నీ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది జరిగింది టోటల్గా.